నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి. డీసీసీ అధ్యక్షులు వేడవ బొజ్జు పిలుపు. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. సోమవారం నిర్మల్ రూరల్ మండల్ కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ నామినేషన్ కేంద్రంలో అన్ని వసతులు ఉన్నాయో లేవో వారిని అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లు దాఖలు చేసే వారికి కులధృవ పత్రాలు జారీ, బ్యాంక్ ఖాతాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలన్నారు. క్లస్టర్లో ఇప్పటివరకు దాఖలైన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ వివరాలు వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియను మొత్తం పారదర్శకంగా ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎవరైనా అంటే మీ దగ్గర ఇప్పటి వరకు ఓటర్ లిస్ట్ లో పేరు లేదు అలాంటి ఎవరైనా వచ్చారా? అందరి పేరు ఉంది. సో అలాంటి ఏదో కేసు మీ దగ్గర ఏదైనా స్పెసిఫిక్ గా ఇష్యూ మీ నోటీస్ లో వచ్చినాయి? ఇప్పటి వరకు అయితే ఏం కాదు, అంతా బాగుంది. ఈ కొండపూర్ జిల్లాలో సర్పంచ్ రిజిస్టర్లో ఎంట్రీ చేశారు. రిజిస్టర్లో కూడా డే వైజ్ చేస్తున్నాము. సార్ చిన్న ఒకటి వచ్చింది సార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడవ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. జనరల్ స్థానంలో బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల దోపిడీని ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 100% గెలవబోతున్నారన్నారు. అలాగే త్వరలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన దిగ్విజయం చేయాలని కోరారు. పుట్టిన కిల్లా 1857లో సిపాయిలతో తిరుగుబాటు చేసిన కిల్లలో మరి నాలాంటి గోండి బిడ్డకి ఇక్కడ డీసీసీలకు అధ్యక్షులుగా నియమించడం, ఈ బాధ్యతని సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా సమన్వయం చేస్తూ మరి లోకల్ బాడీ ఎన్నికలలో ముందుకెళ్ళబోతున్నాం. 6 మండలాలు, దాని తర్వాత మిగతా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కింద మండలాలే మొత్తం 400 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో మండల కార్యకర్తలు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, దాంతోపాటు ఇన్ఛార్జులు కావచ్చు, ఫ్రంటల్ ఆర్గనైజర్ కావచ్చు, అందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తారు. రేపటి కల్లా స్క్రూట్ అయిన తర్వాత 3వ తారీఖు విడ్రాల్ అయిన తర్వాత అటువైపు అయిన తర్వాత పూర్తి స్థాయిలో సమయాన్ని అంతా కూడా నిర్మల్ నియోజకవర్గం అదేవిధంగా బైసని అదేవిధంగా ముదోల్ నియోజకవర్గానికి కేటాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, పీసీ అధ్యక్షులు గారు కావచ్చు, ఎక్కడైతే మనం పోటీ చేసే అభ్యర్థులలో ఏదైతే బీసీ నినాదం ఉందో తప్పకుండా ఎక్కడైతే జనరల్ వాటిలో అలాంటి వాళ్ళకు బీసీ వాళ్ళకు ఎక్కువ శాతం కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకోవడం అనేది జరిగింది. అందుకు నేను ఇన్ఛార్జ్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఎక్కడైతే జనరల్ గా ఉందో అన్రిజర్వ్డ్ కింద ఉందో అక్కడ కంపల్సరీ బీసీల పాపులేషన్ అక్కడ కాంపిటీషన్ బట్టి అక్కడ బీసీ వాళ్ళకి ప్రియారిటీ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దిశానిర్దేశం చేయడానికి ఈ నెల 4న ఆదిలాబాద్ రాబోతున్నారు. ఆ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రావాలి. ఇదే రోజు మరి గౌరవ సలహాదారులు మరి సుదర్శన్ రెడ్డి గారు కూడా 3 గంటలకు ఆదిలాబాద్ రాబోతున్నారు. దాంతోపాటు
మన ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు జూపల్లి కృష్ణారావు కూడా సాయంత్రం వరకు హైదరాబాద్ రాబోతున్నారు. ఇదే అంశం విషయంలో కార్యకర్తలు కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి ఈ అంశాన్ని తెలియజేయడానికి ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఎలాంటి వైషమ్యాలు లేకుండా మరి ఇన్ని రోజులు ఏదేమున్నా ఇక్కడ నుంచి అయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కంపల్సరీ ముక్కుముడిగా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎజెండా విషయంలో ఏదైతే అధిష్టానం సూచించిన సూచనల్ని పరిగణలోకి తీసుకొని ఆ సూచనలతోటి మనం ముందరం కూడా కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేద్దామని, తప్పకుండా ఏమైనా అవసరం ఉన్నా నేను కూడా 24 గంటలు అందుబాటులో ఉంటా. దానికి కూడా సపరేట్ మొబైల్ కావచ్చు, సపరేట్ కావచ్చు, త్వరలోనే ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించిన అంశం కావచ్చు. ఈ లోకల్ బాడీస్ అయిన తర్వాత ఒక ప్రమాణ స్వీకారం లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా పైనుంచి చెప్పడం అనేది జరిగింది. నిర్మల్ అయితే ఒకరోజు బైన్సా ప్రాంతంలో తిరగడానికి ప్రతి ఒక్కరికి కార్యకర్తకు అందుబాటులో ఉండగా విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియస్తూ వచ్చేటువంటి లోకల్ బాడీలో 100% అన్ని స్థానాలు మేము గెలవబోతున్నాం. అదేవిధంగా వచ్చేటువంటి ఎంపీటీసీ స్థానాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇది అయిన తర్వాతనే ఎంపీటీసీ జడ్పీ స్థానాలు ఉంటాయి. 100% జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నిర్మల్ జిల్లాలో కైవసం చేయబోతున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కార్యకర్తలు నేను కోరుకున్నది ఒకటే, 10 సంవత్సరాలు చేసిన దోపిడీని ప్రజల దగ్గర వివరించండి. ఈ 2 సంవత్సరాలు చేసిన ఏదైతే మనం మంచి చేశామో ప్రజాప్రభుత్వం యొక్క అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళండి, మనోధైర్యాన్ని కల్పించండి. ఇచ్చిన అంశాల మీద వాళ్ళు లేవనెత్తే 10 సంవత్సరాల అవకాశం వాళ్ళకి ఇస్తే ఏం చేయలేకపోయారు. మరి 2 సంవత్సరాలు చాలా చేశాం. కొంత ఆర్థికమైన ఇబ్బందులతోటి కొంత పెన్షన్ లాంటి కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం సంబంధించి కావచ్చు, అదేవిధంగా మహిళలకు 25,000కు సంబంధించిన కావచ్చు, కొంత ఆలస్యం అవుతుంది తప్పకుండా వాటిని కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకునే భరోసా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను కూడా కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిర్మల్ పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని అదనపు కలెక్టర్ ఫైజార్ అహ్మద్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మల్ ఉత్సవాల నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ స్టేడియానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడంతో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు తొలగించారు. స్టేడియం ఆక్రమణ గురి కాకుండా ఉండేందుకు దుకాణం తొలగించినట్టు తెలిపారు. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు. నిర్మల్ ప్రజలందరికీ నమస్కారం. ఇట్లా మీ అందరికీ తెలుసు, పోయినసారి కూడా ఇక్కడ నిర్మల్ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కూడా కలెక్టర్ మేడం ద్వారా అదే ఆలోచనతో పాటు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంకి బ్యూటిఫికేషన్ వర్క్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో పాటు ఇక్కడ కొన్ని డబ్బా ఉన్నాయి, అవి అన్నీ తీయడానికి కమిషనర్ గారితో పాటు డి గారితో పాటు ఈరోజు నిరీక్షణ చేయడం జరుగుతుంది. మా గవర్నమెంట్కి కూడా ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కూడా వ్యవసాయం ఉద్యోగం ఎక్కడి నుంచి వెళ్ళకూడదు. ఆ ఉద్దేశంతో పాటు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిర్మల్ మీ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ స్టేడియంకి బౌండరీ వాల్ లేదు. అదే బౌండరీ వాల్ కట్టేసి ఏరియా సెక్యూర్ చేయాలి. సో దట్ భవిష్యత్తులో కూడా ఫ్యూచర్లో కూడా ఏమైనా ఎక్కడైనా కోర్టులో లీగల్ ప్రాబ్లమ్స్ మనకి రాకూడదు. దాంతో ఆ ఉద్దేశంతో పాటు ఇది విజిట్ చేయడం జరుగుతుంది. సో అన్ని ప్రజలకు నాకు అదే ఆశిస్తున్నా దట్ మీ తరఫున కూడా నాకు సహకార్యం కావాలి, నాకు సపోర్ట్ కావాలి. సో దట్ మన నిర్మల్ టౌన్కి కూడా బ్యూటిఫికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా బిజినెస్ ఎఫెక్ట్ కాదు. దానివల్ల ఈరోజు విజిట్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, ప్రజాసేవలో విస్తరణకు చేపడుతున్న విధానాలను జిల్లా ఎస్పీ జానక్ శర్మల గ్లోబల్ సమ్మిట్ జూమ్ సమావేశంలో వివరించారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఈ జూమ్ సమావేశంలో ఎస్పీ పాల్గొని జిల్లాలో పోలీస్ శాఖ పాత్ర, సాంకేతిక ఆయుధ సేవల విస్తరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. పారదర్శక పోలింగ్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉంటారని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. స్థానిక ఆడియో కార్యాలయం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగారని నినాదం చేశారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సహాయార్థమై జిల్లాలో ఎయిడ్స్ నిర్ధారణ, కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారన్నారు. జిల్లాలో ప్రసూతి మరణాల తగ్గింపులో కింది స్థాయి సిబ్బంది మొదలుకొని అధికారులు చేపట్టిన చర్యలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఎంఎన్హెచ్ఓ రాజేందర్, డిఎల్ఓ సెక్రటరీ రాధిక, డిఓ భోజన్న, ఏఎన్ఎం ఆశాకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఒక మన 1.5 year క్రితం ఓన్లీ ఫర్ మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ప్రోగ్రామ్ ఏంటి అని. మనకి గర్భిణీ స్త్రీ చాలా వరకు వాళ్ళకి డెత్ కేసెస్ వస్తున్నాయి యాన్యువల్లీ. అది మెటర్నల్ మొటాలిటీ అనమాట. మెటర్నల్ మొటాలిటీ ఇదో కారణంతో కావచ్చు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కావచ్చు, లేకపోతే లేట్ అంబులెన్స్ రావడం కావచ్చు, లేకపోతే అనీమియా కావచ్చు, లేకపోతే ఈ టైంలో డాక్టర్ లేక కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మన ఉన్నప్పుడు నుంచి ఏమైతుంది అంటే జిల్లా కలెక్టర్ గారిగా మన మెటర్నల్ మొటాలిటీ డెత్ ఎందుకు అయింది అది అనాలిసిస్ రిపోర్ట్స్ చూస్తాము. అది ఎందుకు అయినాయి అప్పుడు ఉన్నప్పుడు మీ పిఓస్ మీ గైనకాలజిస్ట్ అందరూ ఏం చెప్పారు నాకు అంటే హై రిస్క్ కేసెస్ చాలా హై ఉన్నాయి మన జిల్లాలో. చాలా మందికి లేట్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి, చాలా మందికి హై బీపీ ఉంది, రక్తహీనత ఉంది. కానీ కొన్ని సందర్భంగాలో అది ఫాలో అప్ తక్కువ వల్ల, ఈ టైంలో సరిగా లేక వల్ల, లేకపోతే ఏదో హార్ట్ ప్రాబ్లం డెవలప్ అయిన వల్ల, అలాంటి కారణంతో డెత్ చాలా పెరుగుతుంది. అవునా కాదా? మీ అందరూ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. సో ఇది ఖచ్చితంగా మనం తగ్గించాలి ఆ ఆలోచనతోటి ఒక మిషన్ లాగే మన ఇది ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మీ అందరూ చాలా హెల్ప్ చేశారు. నాకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది, క్వశ్చనర్ మీకు ఇవ్వడం జరిగింది, మీకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మీరే క్వశ్చనర్ తీసుకొని ఇంటేంటి పోయి క్వశ్చన్ అడగడం, ఎంత హై రిస్క్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఫాలో అప్ చేయడం, అవన్నీ మీరే చేశారు. కాబట్టి మీ ఎంటైర్ డిపార్ట్మెంట్ కి మీ అందరూ నా ఫుడ్ వర్కర్స్ కాబట్టి మీరు చాలా హెల్ప్ చేశారు. పట్టణంలోని హరిహర క్షేత్రంలో ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీరెడ్డి, గురుస్వామి మూర్తి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు సదాశివరామ పూజలు చేశారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని ఆలయ ధర్మకర్తలు ప్రత్యక్షంగా వడ్డించారు. ఈ కార్యంలో ఆలయ కోశాధికారి సామ వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, భక్తులు పాల్గొన్నారు. స్వామి రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలిపిస్తాయని నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడు శ్రీహర్రావు అన్నారు. లక్ష్మీ చంద్రమండలి వడ్డ్యాలు గామంచిన 70 మంది బీజేపీ నాయకులు సోమవారం హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ వీరుడు పోలీస్ కృష్ణ 16వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకుడు కృష్ణ చిత్తపడానికి పూలమార్చి నివాళులర్పించారు. ప్రభుత్వం పోలీస్ కృష్ణ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించాలని, వర్ధంతి కార్యక్రమం అధికారులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాటకర్ సాయన్న, పాతల గణేష్, శంకర్ సాయి, శంకర్ రాజేష్, అర్జున్, శంకర్ చరణ్, ఆనంద్, సోలాపూర్ రాజేశ్వర్ తదితరులున్నారు. మలిదశ ఉద్యమం ప్రారంభంలో మొదటి అమరుడుగా పోలీస్ కృష్ణను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వారు డిసెంబర్ 1 నాడు తన సర్వీస్ రివాల్వర్ను తీసుకొని కాల్చుకొని చనిపోవడం జరిగింది. అంతకు 3 రోజుల ముందే మరి ఈ కార్యక్రమం కొరకు, మలిదశ ఉద్యమం కొరకు మరి శ్రీకాంతాచారి గారు ఆత్మహత్య యత్నం చేసినప్పటికీ వారు 3 రోజుల తర్వాత చనిపోయారు. కాబట్టి మరి మొదటి అమరుడు మనము పోలీస్ కృష్ణగానే గుర్తించి మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా మరి నిర్వహించి జయంతి వర్ధంతులు నిర్వహించి, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద కూడా మరి వీరి యొక్క విగ్రహాన్ని పెట్టి జాతీయత కూడా గుర్తించుకునేటట్టు చేయాలా, బీసీలకు ఒక మనోధైర్యాన్ని నింపే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఈ స్థలాన్ని
మరి పోలీసుకి ఇస్తున్న చౌకగా దీన్ని నిర్ధారణ చేసి ప్రభుత్వం కేటాయించాలని చెప్పి మా డిమాండ్గా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలని డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడువ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు అన్నారు. సోమవారం సారంగపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు గ్రామంలోకి తీసుకెళ్లి అధిక స్థానాలు గెలుపు కృషి చేయాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. వీరు వెంట అడెల్లి పోచమ్మ చైర్మన్ సింగం భోజాగౌడ్, మార్కెట్ చైర్మన్ ఆది, కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, నారాయణ రెడ్డి, అప్పాల గణేష్ చక్రవర్తి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బంగారమే కావచ్చు, లేకపోతే 2500 కావచ్చు, కంపల్సరీ కూడా ఎవరు త్వరలోనే వాళ్ళు కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, క్షేత్రస్థాయిలో సర్పంచ్ మనవాడు ఉంటేనే. ఈరోజు మా దగ్గరకు వచ్చి అరే మేము నాకు సర్పంచ్ గెలిపించారు, మాకు ఇల్లు కావాలి, సీసీ రోడ్ కావాలని మమ్మల్ని అడుగుతారు. ఎవడో బీజేపీ బీఆర్ఎస్ కలిపితే వాళ్ళకు ఏం మన దగ్గర రాలేరు, మనకు అడగలే హక్కు కూడా వాళ్ళకి లేదు. కాబట్టి మిమ్మల్ని ఏమంటే బీజేపీ వాళ్ళేమో కులాల మధ్య మతాల మధ్య చిచ్చిపెట్టి ఓట్లాడే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళేమో ఇదే తులం బంగారం గురించి మాట్లాడతారు, లేకపోతే పెన్షన్ గురించి మాట్లాడతారు. అదే మాట్లాడతారు, వేరే వాళ్ళకి సరే వాళ్ళు ఓటు అడిగే హక్కు కూడా వాళ్ళకైతే లేదు. వాళ్ళేమో మతం పేరు మీద కులం పేరు మీద వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మనం కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం అందరం కలిసిమెలిసి ఉండాలనుకుంటాం తప్ప ఇక్కడ కులాలని మతాన్ని ముందుపెట్టి ఈరోజు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. కాబట్టి మిమ్మల్ని కోరుకునే ఒకటి, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు 10 ఇళ్లలో పోయి ప్రచారం చేయండి. కంపల్సరీ మన వాళ్ళు ఎవరైనా ఒక పార్టీకి సంబంధించిన 3-4 పోటీ చేస్తే వాళ్ళకి కన్విన్స్ చేసి మీరే గ్రామాల్లో కూర్చొని అరే మనం 3 పోటీ చేస్తే అవతల గెలుస్తాడు, కాబట్టి ముగ్గురులో ఒకరు డ్రాప్ అవ్వండి, 2 డ్రాప్ అవ్వండి, ఒక్కడే ఉండని ఆ రకంగా పోటీ చేసి వీలైతే యూనియన్ మ్యాచ్ కూడా చేయడానికి మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, జీవితం ఎప్పుడు ఎక్కడ మూస్తుందో తెలియలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటి నుండి బయటకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి లేని సంఘటనలు ఎన్నో అనిత్యం చూస్తున్నాం. ఇలాంటి సంఘటన మామడ మండల పొనుకలో చోటు చేసుకుంది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం 12వ వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు గ్రామానికి చెందిన దుబ్బాక జమున నామినేషన్లు దాఖలు చేశారు. పోటీలో తాను తప్పుగా గెలుస్తారని జమున గుండెపోటుతో మృతి చెంది జీవితంలో ఓడిపోయారు. కలగన్న పదవి కరగకుండానే కన్నుమూశారు. ఎన్నికల సంబరం ఉండాల్సిన ఇంటిలో విషాదాలు అలుముకున్నాయి. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన మాజీ డీసీసీ అధ్యక్షులు నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడు శ్రీహర్రావును పలువురు మర్యాదపూర్వక కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ చైర్మన్ భీమిరెడ్డి, దేవరకోట కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, కొట్టె శేఖర్, మనోజ్ తదితరులు ఉన్నారు. పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో గీతా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీత గురించి పలు వక్తలు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఉపదేశించిన ఆ దివ్యజ్ఞానం ప్రపంచానికి అందిన రోజును పేర్కొన్నారు. భగవద్గీత పారాయణ ప్రతి ఒక్క అనిత్యం చేపట్టాలని చూపెట్టారు. శ్రీకాంతార్య, సమితి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రోజు కాబట్టి ఇవాళ మనము జయంతి, గీతా జయంతి అని దీన్ని మనం సెలబ్రేట్ అంటే ఉత్సవంగా చేసుకుంటాం, పండుగగా చేసుకుంటాం. అయితే భగవద్గీత ఎక్కడ చెప్పడం జరిగింది అంటే కురుక్షేత్ర యుద్ధ 2 యుద్ధ సమూహాలు ఎవరైతే ఉన్నారో కౌరవులు పాండవులు మధ్యలో భగవద్గీత బోధించడం జరిగింది. యుద్ధక్షేత్రంలోనే ఎందుకు చెప్పడం జరిగింది అంటే అక్కడే ప్రశ్న అర్జునునికి తలెత్తింది కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కృష్ణునికి ఉంది కాబట్టి కృష్ణుడు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు ఇంట్లో భగవద్గీత బుక్ ఉంటుంది. బుక్ను తీసి మనం రోజు 2 అధ్యాయాలు 2 శ్లోకాలు 3 శ్లోకాలు ఇట్లా పఠనం అనేది చేస్తూ ఉంటే మనకు మన జీవితంలో చాలా బాగా ఉండడం జరుగుతుంది. అదొకటి గుర్తుంచుకోవాలి విద్యార్థులందరూ కూడా. ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి రోజు డిసెంబర్ 1 అనగానే మనకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ తెలుసా ఇది? ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము డిసెంబర్ 1 అనగానే మనకు గుర్తుకొచ్చేది వరల్డ్ ఎయిడ్స్ డే. ఎందుకు ఎయిడ్స్కి సంబంధించింది? ఎయిడ్స్ అంటే ఏంటిది? ఇది ఒక అంటువ్యాధి కాదు, కమ్యూనికేబుల్ డిసీజెస్ కాదు. ఇది ఒక చేతులు మరొక చేతులు పట్టుకున్నా ఈ వ్యాధి రాదు. నిర్మల్ జిల్లా కేంద్రం నటరాజనగర్ కాలనీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. వేద పండితులు తేజాచారుల నేతృత్వంలో మాజీ కాలం సాధన స్వప్నారవింద్ ఆధ్వర్యంలో సోమవారం అయ్యప్ప మహాపడు భజనను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. భక్తులు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.
భగవద్గీత మనకు జీవన విధానం నేర్పుతుందని, మన బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో, సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలని దానికి మార్గదర్శనం చేస్తుందని నిర్మల్ జిల్లా ఒలింపిక్ చైర్మన్ అజయనగర్ భూమయ్య అన్నారు. విజయోన్నత పాఠశాలలో గీతా జయంతి వేడుకలు నిర్వహించారు. గీతా జయంతి అనేది భగవద్గీత జన్మదినంగా పేర్కొన్నారు. కోశాధికారి ఆడి సుధాకర్, కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణ్, విజయలక్ష్మి, ఆమడి కిషన్, సమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శరీరమే కాదు, మానవ శరీరాలన్నీ నడిచే భగవద్గీతలు. అయితే పంచమాండవులు ఎవరు? పంచమాండవులు మన పంచేంద్రియాలు. అయితే కౌరవులు ఎవరు? మన కోరికలే కౌరవులు. పంచమాండవుల భార్య ద్రౌపది మాత ఎవరు? పంచేంద్రియాలతో ముడిపడి ఉన్న శక్తిశీలమే ద్రౌపది మాత. గీతా సారాంశాన్ని మనందరూ మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఏదైతే ద్వాపర యుగంలో ఇప్పుడు మనం పరివారం ఉన్నాం, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క భారతదేశం చేసిన సంఘటనలకు మనం సాధిస్తాం. దాసుడు కృష్ణుడు, మరి శ్రీరాముడు, శివుడు, ఈ విధంగా ఉత్తరయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంలో ఈరోజు 4,32,4,32,000 సంవత్సరాల యుగంలో మనం ఉన్నాం. మరి అంతకు ముందున్నటువంటి ద్వాపరగా 8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం, 12,90,000 నిర్మల్లోని విశ్రాంతోద్యోగుల సంఘ భవనంలో ఆదివారం కలస్నేం రాష్ట్ర ఆత్మీయ సంఘ సమ్మేళనం నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన కవులు, రచయితలు, గాయనగారులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాలాచార్య మాట్లాడుతూ కళలు మానసిక వికాసాన్ని దోషం చేస్తాయన్నారు. సమాజంలో మార్పును తీసుకొచ్చే రచనలు చేపట్టాలన్నారు. డాక్టర్ అప్పాల చక్రధారి, నీల హనుమంతు, గోదావరి, సుమలత, దేవిప్రియ, దశరథ్, పోతన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి. డీసీసీ అధ్యక్షులు వేడవ బొజ్జు పిలుపు. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.